ఆరోపణలు సవాళ్లు ప్రతి సవాళ్లు అరెస్టులతో రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మధ్య సవాళ్ల పర్వం ఉద్రిక్తతకు దారితీసింది. ఫార్మాసిటీ భూముల్ని మంచిరెడ్డి దోచుకున్నారు అంటూ ఇటీవల మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. అయితే దమ్ముంటే ఆ ఆరోపణలు నిరూపించాలి అన్నారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ చర్చకి మేడిపల్లిని వేదికగా ఫిక్స్ చేశారు. బీఆర్ఎస్ నేతల సవాళ్లతో మేడిపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలను ముందస్తుగానే అరెస్ట్ చేశారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుణ్ణి కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. మీడియాలో తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుంటేనే మంచిది అని సూచించారు. లేదంటే ఎమ్మెల్యేపై తన పోరాటం కొనసాగుతుంది అన్నారు. ఇష్టం వచ్చినట్టు ఆరోపిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పోలీసు కేసులు లాఠీ దెబ్బలు పోలీసులు ఆపినాయా? ఇప్పుడు కిషన్ రెడ్డి సైన్యం బంటన్న సైన్యం మనం ఎవరైనా ఈ నియోజకవర్గంలో ఆపగలుగుతారా? వాడమ్మడు వీడోడు, వాడమ్మడు వీడోడు, వాడమ్మడు వీడోడు. జై తెలంగాణ! మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఏవైతే ఇష్టం వచ్చినట్టు 2 సార్లు మీడియాలో మాట్లాడినవో ఆ మాటలన్నీ కూడా నేను వాపసు తీసుకుంటున్నాను. బుద్ధి చెప్పే వరకు ఖచ్చితంగా నువ్వు వెనుకకు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ అట్లా కాకపోతే ఖబర్దార్, మళ్ళొక్కసారి నువ్వు మళ్ళీ మాటలు నా పైన, అదే మా క్యాడర్ పైన, లేకపోతే మా పార్టీ పైన, మా నాయకుల పైన మాట్లాడితే మాత్రం నీకు ఖచ్చితంగా గుణపాఠం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వాడు ఒక పిచ్చి కుక్క. వాస్తవానికి రోడ్ల మీద ఎట్లా మాట్లాడతాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంక జ్ఞానం కానీ, ఆలోచన కానీ, ఎథిక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి నాకు. నేను ఒక పద్ధతితో 15 సంవత్సరాల ప్రజల సేవ చేసిన అంకిత భావంతో పనిచేసినాను. ఇబ్రాహీంపట్నాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజలు కూడా నన్ను నమ్ముకున్నారు. వాస్తవానికి క్యాడర్ నన్ను నమ్ముకున్నారు. కాబట్టి అవగాహన, ఆలోచన లేకుండా నేను మాట్లాడాలంటే కొద్దిగా నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను సరైన రీతిలో ఆని మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మాట్లాడలేని పరిస్థితి అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నా. ఆడు వీడని నేను ఇవాళ మాట్లాడుతున్నా. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను మాట్లాడలే.